నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్ గారు ఢిల్లీ టూర్లో ఉంటే మాత్రం వైసీపీకి చెందిన ఎంపీ మాత్రం దుబాయ్ టూర్లో ఉన్నారు. అసలు అంటే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నప్పుడు పార్టీ యొక్క అంటే అన్నీ చూసుకోవాల్సిన ఎంపీలు మాత్రం వేరే టూర్లో ఉండడం ఏం జరుగుతుంది వైసీపీలో? ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఢిల్లీలో ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ మోదీ గారిని కలవడానికి ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే వైసీపీకి చెందిన ఎంపీ మాత్రం దుబాయ్కి వెళ్ళి అక్కడ దుబాయ్ టూర్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతకా ఎవరా నేత, అసలు ఎందుకు పార్టీని వీడి దూరంగా ఉన్నాడు అసలు? అదే అంటే వేమిరెడ్డి గారి కోసం ఈ టాపిక్ వస్తుంది. యాక్చువల్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళింది రాష్ట్ర ప్రయోజనాల కోసమని వైసీపీ శ్రేణులు వాళ్ళు చెప్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఖచ్చితంగా ఏవైతే శాలరీస్ గురించి కానీ పథకాల గురించి కానీ వాటి గురించి. ఇంకోటి ఏంటంటే ఆయన 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఇది 62 ఏళ్ళు చేశాడు కాబట్టి ఈ ఒక్క ఫిబ్రవరిలోనే కొన్ని వేల మంది రిటైర్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఆ రిటైర్మెంట్ అమౌంట్ అది ఇవ్వాలంటే 30,000 పైన ఎంతో ఖర్చు, 30,000 కోట్ల పైన ఖర్చు అవుతుందంట. సో దానికోసం రకరకాల రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉండి, ఇంకోవైపు ఏంటంటే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అక్కడే ఉన్నారు. అక్కడ వాళ్ళు పొత్తు కానీ ఇక్కడ వీళ్ళు పొత్తుకు కుదురుతుందా అనే దాని మీద మాట్లాడడానికి వెళ్ళారని కూడా ఒక వార్త వస్తుంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి కాకుండా వైసీపీ అధినేత కూడా కదా జగన్మోహన్ రెడ్డి. అధినేత ఢిల్లీ వచ్చినప్పుడు ఆయనతో కలవాలి, ఖచ్చితంగా ఆయన కూడా ఉండాలి, రాష్ట్ర బాగోగులు చూసుకోవాలి పార్టీ చీఫ్ వచ్చినప్పుడు. సో వేమిరెడ్డి గారు ఈయన వస్తున్నారని తెలిసినా కూడా ఆయన దుబాయ్ వెళ్ళారట. మేబీ ఆయన సొంత పని మీద వెళ్ళి ఉండొచ్చు, కానీ ఇలాంటి సందర్భాల్లో వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఆ సొంత పని పోస్ట్పోన్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడే వెళ్ళారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఆయన మక్కువ చూపట్లేదు అనే ఉద్దేశం ఆయన వెళ్ళారని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకు కలవడానికి ఇష్టపడట్లేదు అంటే ఈయన నెల్లూరు రాజకీయాలకు సంబంధించి కొంతమందిని సూచించి వీళ్ళకి టికెట్ ఇవ్వండి, నేను వాళ్ళకి గెలిపించుకునే బాధ్యత నాది, వాళ్ళకి ఫండింగ్ కానీ సపోర్ట్ కానీ అన్ని రకాలు కానీ కొన్ని చూచాయిగా ఈయన చెప్పారు. చెప్తూనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి మీద ఉన్న వ్యతిరేకత గురించి కూడా మాట్లాడినట్టుగా కొంతమంది వైసీపీ శ్రేణులు చెప్తున్న వివాదం ఇది. అనిల్ కుమార్ యాదవ్ గారికి కొంచెం వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చినా పర్వాలేదు, కానీ ఆయన సూచించిన అనుచరులకు మాత్రం ఇవ్వద్దు అన్నట్టుగా అంటున్నారు. మరి ఎంతలో వాస్తవం తెలియదు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ కుమార్ యాదవ్ గారిని అక్కడి నుంచి తప్పించి నర్సాపేట పోటీ చేసేలాగా ఎక్కడ వేయడం, అలాగే అనిల్ కుమార్ గారికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని, కొంతమంది అనుచరులు 2-3 నెల్లూరులో కూడా ప్రాతినిధ్యం వహించే కొన్ని నియోజకవర్గాలకి వాళ్ళ అభ్యర్థులు కేటాయించారు. అంటే మొదటి నుంచి కూడా వేమిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం చాలా కష్టపడ్డారు. ఆయన పార్టీ జెండా మోసాడు, అన్ని తిరిగారు. ఆయన పార్టీ ఫండింగ్ కూడా ఆయన చాలా ఇచ్చారని కూడా చెప్తారు చాలా కొంతమంది. దాంట్లో మనకి వాస్తవాలు తెలియదు. అయితే అటువంటి వ్యక్తి ఇలా సూచన చేసినప్పుడు కనీసం ఆయనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే ఆయన అలిగి దుబాయ్ వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలవకుండా అని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. మేబీ అయినా అయిండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనే నినాదం తీసుకున్నాక ఎక్కడిదక్కడ షఫిల్ చేయడం, కొంతమంది ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీగా చేయడం, లేదంటే కొంతమందికి సీట్లు ఇవ్వకపోవడం, కొత్త వాళ్ళని పెట్టడం, ఇట్లా చాలా షఫిల్ అవుతున్నాయి. ఇంకా క్లారిటీ లేదు. సీనియర్స్ కూడా ఎంతమందికి టికెట్ ఇస్తారనేది కూడా క్లారిటీ లేదు. దీనివల్ల చాలా వ్యతిరేకత కూడా ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈయన మారుస్తున్నారు అని కూడా ప్రచారం జరుగుతుంది. బట్ కొంతమంది ఉంటుంది కదా, వాళ్ళు ఫండింగ్ పెట్టినప్పుడు మొదటి నుంచి పార్టీలో ఉన్నప్పుడు అరే మాకు ప్రాధాన్యత లేదు, నిన్న లేదు మొన్న వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఉంది, మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈగో హర్ట్ అయిందంటే ఎవరైనా అలా బిహేవ్ చేస్తారు. మేబీ అందుకు ఆయన దుబాయ్ వెళ్ళిపోయి ఉండొచ్చు అని ఒక అభిప్రాయం. అంటే ఇప్పుడు జగన్ గారు మళ్ళీ వచ్చిన తర్వాత అంటే అడిగే అవకాశాలు ఉన్నాయంటారు. ఎందుకంటే ఆల్రెడీ తన ఫోన్లు కూడా వేరే మంత్రులకి అందుబాటులో లేరు, స్విచ్ ఆఫ్ వస్తుంది, వాళ్ళకు కూడా స్పందించట్లేదని కూడా తెలుస్తుంది. దీని తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్? అసలు ఏముంది, ఎట్లా ముందు ఎడమోహం పెడమోహంలా ఉంటారు, ముందు అలుగుతారు, తర్వాత దూరంగా ఉంటారు. 1 ఫైన్ డే ఎలక్షన్స్ ముందు పార్టీ ఫిరాయింపులు, అదే
జంప్ అయిపోతారు. అంటే మంత్రులకి వాళ్ళకి కూడా ఉంటుంది, కానీ బయటికి చెప్పరు. సార్ వారేం రెస్పాండ్ అవ్వట్లేదు సార్, రావడానికి ఇష్టం లేదు సార్ అని ఏదో చెప్తారు. ఎలాగూ వైసీపీ నుంచి చాలా మంది జంప్ అయిపోతున్నారు, ఆ టీడీపీలోకి కానీ జనసేనలోకి కానీ, లేదంటే ఆ రెండు అవకాశం లేనప్పుడు కాంగ్రెస్ షర్మిలా గారితో కూడా వెళ్తున్నారు. కాబట్టి ఎలక్షన్స్ ముందు ఇలాంటివి సహజం. కాకపోతే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉన్న నేపథ్యంలో సొంత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా 90 మంది ఎమ్మెల్యేల వరకు కూడా అవకాశం లేదు అని వినిపిస్తున్న వార్తల నేపథ్యంలో మేబీ వాళ్ళు కూడా జంప్ అయ్యే అవకాశాలు ఉంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే అమిత్ షా గారు ఒక సర్వే చేయించారు, అందులో 30 నుంచి 40 సీట్లు వచ్చే అవకాశం కూడా లేదు. సో అందుకే వీళ్ళందరూ పార్టీకి దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఆ సర్వే ప్రకారం ఒకవేళ ఇదే నిజం కావచ్చు అని చెప్పి వీళ్ళు కూడా ఇట్లా ఎంపీలు ఎమ్మెల్యేలు దూరం ఉంటున్నారు కావచ్చు అనుకోవచ్చు కదా సార్? కూడా వాస్తవం. అంతే. ఇప్పుడు మొదటిది పార్టీలో వాళ్ళకి తగ్గిన గౌరవం, వాళ్ళకున్న ప్రాధాన్యత. నెక్స్ట్ గెలుస్తామా లేదా, గెలవకపోతే ఖర్చు అయినా మిగులుతుంది. ముందే తెలిస్తే కనీసం ఒక్కొక్క సీటుకి 50 కోట్లని ఖర్చు అవుతుంది ఎలక్షన్స్లో. ఆ 50 కోట్లని మిగిల్చుకోవచ్చు, లేదా గౌరవంగా సైడ్ అయిపోదాం. ఎందుకు నెక్స్ట్ ఎవరెవరైతే బాగా అగ్రెసివ్గా ప్రతిపక్షాల మీద దియ్యబట్టారో, గొడవ పడ్డారో వాళ్ళందరి పరిస్థితి ఏంటో నెక్స్ట్ తెలియట్లేదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రియాక్షన్ చూసుకుంటారు కాబట్టి. సో ఈ కొంతమంది ఏంటంటే సరే మన బిజినెస్లో మనం చేసుకుంటే బాగుంటుంది, ఎందుకు ఎవరితో గొడవ పడకుండా పోటీ చేయకుండా మన బిజినెస్లో మనం చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మేబీ అలాంటి వాళ్ళు కొంతమంది సైలెంట్గా ఉండిపోతారు. ఈ సర్వేలు కూడా ఎవరికి వాళ్ళు సొంతంగా చేయించుకుంటారు. కింద స్థాయిలో కార్యకర్తల అభిప్రాయం కూడా తెలుసుకుంటారు. ఏంటి మన దగ్గర ఈసారి బాగానే ఉందా అంటే ఏమోనయ్యా బాగలేదు అని చెప్తారు కదా. అది బయటికి చెప్పరు. చెప్పకుండా సైలెంట్గా లేదు సార్ ఈసారి పోటీ చేయట్లేదు, లేదంటే టికెట్ కోసం ప్రయత్నించరు. అసలు ఇస్తే పోటీ చేద్దాం, లేకపోతే లేదు, మనకెందుకులే, ఇస్తే అప్పుడు చూద్దాంలే అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. లాస్ట్ మినిట్లో జంప్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. గోపీల గోడ మీద పిల్లలు అంటే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. మేబీ తను ఎలక్షన్స్ దగ్గర అవుతున్న కొద్దీ మేబీ జంప్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఇంకా 2 నెలలు టైం ఉంది. ఈ 3 పార్టీలలో ఏదైనా పార్టీకి జంప్ అయ్యే అవకాశం ఉందంటారా? మ్యాక్సిమం అతని గురించి ఎప్పుడు అటువంటి వార్తలు వినబడ్డాదండి. ఎందుకంటే అతను మొదటి నుంచి జగన్కి తోడుగా నిలబడ్డాడు. ఆయన పార్టీ విషయంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, కార్యకర్తల విషయంలో కానీ, ఆ ఫండింగ్ విషయంలో కానీ చాలా సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఇట్లా సడన్గా మారుతారని నేనైతే అనుకోవట్లేదు. బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు కాక. ఎవరు ఇటువైపు వాళ్ళు సరైన ఆఫర్ ఇచ్చారనుకోండి, లేకపోతే ఈయనే నేను ఇంత ఫండింగ్ పెడతాను నాకు ఆఫర్ ఏమి అన్నారు అనుకోండి, ఇవ్వచ్చు కదా. అంటే ఇప్పుడు మనం చూసాము టీడీపీలో కేశినేని నాని అనే వ్యక్తి వైసీపీకి వచ్చారు. అంటే ఇటు నుంచి అటువైన వాళ్ళనే చూసాం, కానీ ఇక్కడ నాకు సరైన ప్రాధాన్యత దొరకట్లేదు అని చెప్పేసి తన అల్లగడమో ఇంకేదో తెలీదు, తన వెనకాల ఉన్న వాళ్ళు కూడా వస్తారని చెప్పి ఆ నమ్మకంతో వైసీపీలోకి వచ్చారు. సో ఇట్లనే ఈయన కూడా ఇదే లాగా అనిపిస్తుంది కదా. సో తినేమన్నా జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? సో ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా అని చెప్పి ఉండొచ్చు. మేబీ పైగా ఆయన రాజ్యసభ ఎంపీ కాబట్టి లోక్సభతో సపోర్టు కింద అసెంబ్లీ నియోజకవర్గాల సపోర్టుతో సంబంధం లేదు. ఎవరు ఫండింగ్ ఇస్తే వాళ్ళు రాజ్యసభ ఇచ్చేస్తారుగా. అలాగ కూడా రాజ్యసభ ఎంపీలు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మళ్ళీ నెక్స్ట్ టీడీపీ వస్తే టీడీపీ వైపు షిఫ్ట్ అయ్యి అప్పుడు కూడా రాజ్యసభ ఎంపీగా తీసుకోవచ్చు కదా. అంటే లాస్ట్ మినిట్ లో ఏదైనా జరగచ్చు అంటారు. రైట్ సార్, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అంతే సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.